దేవుడి పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ఆఖరుగా యోసేపు యొక్క కళ ఎలా నెరవేరింది, దేవుడు కళల ద్వారా దేవుడు యోసేపుకు బయలుపరిచింది ఎలా నెరవేర్చాడు మనం తెలుసుకుని ఈ యోసేపు జీవితాన్ని మనం ఈరోజు ముగించుకుందాం. దానికి ముందుగా మనం ఒక పాట పాడుకుందాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా,
నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించదా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే యోసేపు జీవితంలో ఎంతగానో హెచ్చించబడ్డాడు. అతన్ని దేవుడు ఎంతగానో సాతాను నలగొట్టుబడినా దేవుడు పరీక్షలైనా ఏమైనా దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. ద్రాక్షవల్లిలో తోటలోని ద్రాక్షవల్లిలో వ్యవసాయకుడు ఎలాగ అన్నీ ఏరేసి అంటు కడతాడో మన జీవితాల్లో వచ్చే అనేకమైన శ్రమల ద్వారా మనకు అనుభవాలు నేర్పుతూ మన స్థిరపరుస్తాడు ఆయన. అలాగే ఒక కొమ్మరి ఒక మంచి కొండను ఎలా చేస్తాడో అలా కొండ మార్చబడ్డానికి ఏమేమి కావాలో ఆ సారిపైన ఉన్న పాత్రను ఎలా చేస్తాడో అలాగ మనని సరిచేస్తూ ఆయన విసిరేయక అది పాడైనప్పటికీ ఏమైనప్పటికీ విసిరేయక సారిపై ఉంచి కొమ్మరి ఎలాగా ఆ పాత్రను చేస్తాడో మనల్ని కూడా దేవుడు అనేక పొరపాట్లు కానీ తప్పిదాలు కానీ శ్రమలు కానీ శోధనలు కానీ ఏమైనప్పటికీ సాతాను ఎన్నో కల్పించినప్పటికీ దేవుడు అనుమతించి దేవుడు కొన్నిసార్లు పరీక్ష పెట్టినప్పటికీ వాటన్నిటి నుంచి విడిపిస్తూ మన సరిచేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆరాధిస్తూ ఉండాలి. ఆది సంభూతుడు ఆయనే, ఆయన ఆరాధిస్తూ ఉండాలి. యేసేపు జీవితంలో అలాగే తను రాజు అయినప్పటికీ కూడా రాజు తనకు అధికారం ఇచ్చినప్పుడు సింహాసనం ఇచ్చినప్పటికీ అన్నీ యోసేపే చూసుకునేవాడు. ఒక్క పైన ఫరో ఉండేవాడు. తన కుమార్తెనిచ్చి పొతిఫర్ కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. మరి ఇంతగా ఇచ్చబడినప్పటికీ ఆయన ఎప్పుడూ అతిశయించలేదు. ఆయన అతిశయము దేవుని అందే, మన అతిశయం దేవుని అందే. ఆదికాండము 50వ అధ్యాయం 15-21 చూసుకుందాము. దానికి ముందుగా ఉన్న అధ్యాయాల్లో మనం చూసుకునేవలసినవి ఏమిటంటే చదువుకుంటూ వెళ్తున్నప్పుడు 7 సంవత్సరాలకి యోసేపు ఏ కళ అయితే చెప్పాడో 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండినట్టుగా మనం చూస్తామన్నమాట. ఆయా పట్టణాల్లో పొలంలో పండిన పంటనంతటిని సమృద్ధిగా పండిన పంటని ధాన్యాన్ని అంతటినీ కూడా ఆ పట్టణం అందే యోసేపు నిల్వ చేయించినట్టుగా మనం చూడగలుగుతాం. అది ధాన్యం ఎలా పండిందంటే సముద్రం ఇసుక బలే అతి విస్తారంగా పండిందంట. సముద్రపు ఇసుక బలే అతి విస్తారంగా పండిన ఆ ధాన్యాన్ని పోగు చేసి దాన్ని నిల్వ చేశాడన్నమాట. ఆహారాన్ని కరువు వచ్చినప్పుడు ఎలాగా ఉపయోగించుకోవాలో అలాగా కొట్లు కట్టి ధాన్యగారాలు కట్టి నిల్వ చేసినట్టుగా మనం చూడగలుగుతాం. కొల్చుటకు అసాధ్యమైందట. అది ఎన్ని బస్తాలకు వాసింది లేకపోతే ఎంత పండింది అని కొలవడానికి కూడా అసాధ్యమైనంతగా పండిందంట ఆ 7 సంవత్సరాలు కూడా. కరువు రాకముందు యోసేపుకి 2 కుమారులు జన్మించారన్నమాట. ఐగుప్తు దేశం అంతా సమృద్ధిగా పంట పండిన సంవత్సరముల తర్వాత గడిచిపోయిన తర్వాత 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండి దాన్ని నిల్వ చేసిన తర్వాత గడిచిన తర్వాత 7 సంవత్సరాలు కరువు ఆరంభమైంది. కరువు ఆరంభమైన తర్వాత ఐగుప్తు దేశం అంతటా కరువు అన్ని దేశాలకి ఐగుప్తు దేశం అంతటికి వచ్చినప్పటికీ కూడా కరువు వలన ఆహారము లేకుండా కొలత లేకుండా ఉందన్నమాట.
ఐగుప్తు దేశం అంతటా ఆహారము సమృద్ధిగా ఉన్నట్టుగా మనం ఆయా అధ్యాయాల్లో చూడగలుగుతాం అన్నమాట. అప్పుడు ఫరోకు తెలిసినప్పుడు రాజు దగ్గరికి వచ్చి అందరూ అడిగినప్పుడు, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపుని అడిగితే ఆయన మీకు ధాన్యాన్ని అమ్ముతాడని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి యోసేపుకి విన్నవించుకున్నప్పుడు ఆహారం గురించి యోసేపు సమృద్ధంగా వాళ్ళకి ధాన్యాన్ని అమ్మనట్టుగా మనము చూడగలుగుతాం. అలాగా ఆయా దేశాల నుంచి, ఐగుప్తు దేశమే కాకుండా ఆయా దేశాల నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ ధాన్యం కొనుక్కున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం అన్నమాట ఈ అధ్యాయాల్లో. అన్ని అధ్యాయాల్లో యోసేపు వంశావళి, యోసేపు ఎలాగ ఉన్నాడు, తర్వాత ఎలా హెచ్చింపబడ్డాడు అతని వంశావళి, అతని తండ్రి మరణించిన తర్వాత, ఇవన్నీ మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. ఆది కాండం నుంచి చదువుతూ ఉంటే అనేకమైన అంశాలు మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అనేకమైన విషయాలు మన ముందు ప్రవక్తలు, పితరులు ఎలాగ ప్రార్థన చేశారో, ఎలాగ నడుచుకున్నారో వాళ్ళ ప్రవర్తన, అవన్నీ కూడా మనకి తెలుస్తుంది. యోసేపు సహోదరులు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా చూడగలుగుతాం అన్నమాట. సహోదరులు తమ తండ్రి మృతి పొందిన చూచి తర్వాత యోసేపు పగబడతాడేమో, మా మీద పగబడతాడేమో, మేము అతన్ని ఎలా చేసామో అవన్నీ గుర్తు చేసుకుని మమ్మల్ని ఈ దేశం నుంచి పంపించేస్తాడేమో అని చాలా భయపడి యోసేపు దగ్గరికి వచ్చి మాట్లాడతారన్నమాట. మన తండ్రి చెప్పాడు యోసేపుని క్షమించమని అడగమని, మేము నిన్ను క్షమించమని అడుగుతున్నాము. ఎందుకంటే నీ పట్ల మేము చాలా ఘోరంగా ప్రవర్తించాము, నిన్ను చంపాలని చూసాము, నమ్మేశాము, ఇదంతా చేశాము, మమ్మల్ని క్షమించాలని అడిగినప్పుడు యోసేపు ఒక మాట మాట్లాడతాడన్నమాట. క్షమించమని అతన్ని అతనితో చెప్పుడని తండ్రి చెప్పాట వీళ్ళు అడుగుతున్నారన్నమాట. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని, కాబట్టి నీ తండ్రి దాసులం మేము, మమ్మల్ని క్షమించమని అడిగారన్నమాట. అప్పుడు వారు అలా అడిగినప్పుడు యోసేపు యోసేపుతో వారు ఇలాగ మాట్లాడుచుండగా యోసేపు ఏడ్చాడట. ఏడ్చి మరియు అతని సహోదరులు పోయి అతనికి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానంలో ఉన్నానా, క్షమించమని సాగిలపడ్డాడు. అతనికి యోసేపుకి వచ్చిన కళ అదే. వీళ్ళందరూ సహోదరులు సాగిలపడినట్టుగా ఇతని పనులు లేచి నిలబడింది. వీళ్ళందరూ పనులు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా అతను కళలో చూశాడు. సూర్యచంద్రుడు, తండ్రి తల్లి కూడా అందుకే కదా తండ్రికి కూడా కోపం వచ్చింది. ఆ కళ చూసినట్టుగా కళ వచ్చినట్టుగా అన్నీ నెరవేరాయన్నమాట. అప్పుడు ఈయన అంటున్నాడు, నేను దేవుని స్థానమందు ఉన్నానా, నేను క్షమించడానికి దేవుని స్థానమందు ఉన్నానా, మీరు అలా చేయబట్టి నేను అనేక మంది ప్రజలకు ఉపయోగపడేలాగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ స్థితికి నన్ను తీసుకొచ్చాడు. నేను దేవుని స్థానంలో ఉన్నాను, మిమ్మల్ని క్షమించడానికి మీరు నా కీడు చేయి ఉద్దేశించారు, కానీ అది నా మేలుకే జరిగింది. అనేక మంది ప్రజలకు ఆహారం ఇచ్చినట్లుగా, బ్రతికించినట్లుగా ఇది నా మేలుకే జరిగింది. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించరని చెప్పి ఆయన వారితో మాట్లాడాడన్నమాట. ఇప్పుడు వారిని ఆదరించాడు. ఇదిగో అని ప్రేమగా వాళ్ళని చేరదీశాడు, ఆదరించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యోసేపుకి ఎంత ప్రేమ, ఎంత క్షమాపణ గుణం ఉంది, ఇవన్నీ మనము చూసుకున్నాం. మన జీవితాల్లో కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఇతను పోతిఫర్ ఇంట్లో, ఐగుప్తు దేశానికి అమ్మవేయబడ్డాడు. పోతిఫర్ ఇంట్లో పనివానిగా చేరాడు. ఒంటరితనాన్ని అనుభవించి అనాథగా జీవించాడు. ఆకలి బాధలు పడ్డాడు. ఆయన నీతి మార్గాన్ని అనుసరించాడు, విడిచిపెట్టలేదన్నమాట. సుందరుడైన యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు. కామాతురత గల స్త్రీ పాపం చేయుటకు ప్రోత్సహించినా ఇతను పాపం చేయలేదు. శోధన తప్పించుకుని పారిపోయాడు. తర్వాత ఘోరంగా నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, కొట్టబడ్డాడు, అన్యాయంగా చెరసాలలో వేయబడ్డాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని యందు విశ్వాసాన్ని వదిలిపెట్టలేదన్నమాట. విశ్వాసాన్ని కలిగి జీవించాడు. నాకేంటి కష్టాలని ఏనాడు దేవుని మీద ఆయాసపడలేదు, కానీ విసుక్కోలేదు, కానీ
నిరీక్షణ మరియు ఓర్పు కలిగి యోసేపు జీవించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవునికి నమ్మకంగా జీవించిన వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. యోసేపు జీవితాన్ని దీవించడం ద్వారా దేవుడు రుజువు చేసుకున్నాడు మాట. ఎన్ని కష్టాలైతే అనుభవించాడో అంతకన్నా గొప్ప విజయవంతమైన విజయం వచ్చింది. విజయవంతమైన జీవితాన్ని అనుభవించాడు. చెరసాల నుండి సింహాసనానికి అధిరోహితుడు చేశాడు దేవుడు. ఐగుప్తు దేశానికి, ఏ దేశానికి బానిసగా అమ్మబడ్డాడో, బానిసగా వచ్చాడో అదే దేశానికి ఏలికగా మారాడు, పరిపాలించేవాడిగా మారాడు. ఇతను చెప్తేనే ఫరో నిర్ణయం తీసుకోవాలి. ఇతని నిర్ణయమే ఫరో, ఇతను నిర్ణయించిందే ఫరో చేయాలి. అలా నెరవేర్చాడు దేవుడు. ఫరో రాజుకు కల రప్పించిన దేవుడు ఆ కల భావాన్ని యోసేపుతో చెప్పించాడు. ఫరో రాజు ఆశ్చర్యపోయేలా చేశాడు. యోసేపు తన తర్వాత స్థానాన్ని ఇచ్చేలా ప్రభు చేశాడు మాట. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. మరి యోసేపుకు చేసిన దేవుడు నీకు నాకు చేస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా మనం నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి జీవించాలి. దేవునికి నమ్మకంగా జీవించాలి. దేవుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఆ వాగ్దానం పొందుకునే వరకు, ఆ వాగ్దానం నెరవేర్చే వరకు మనము ఓపికతో నిరీక్షణతో కనిపెట్టి విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. మన వాక్యాన్ని చదువుకోవాలి. ప్రతిదినము వాక్యాన్ని చదువుకోవాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు మనకి సమీపంగా ఉంటాడు, మనకి తోడుగా ఉంటాడు, మన ఆదరిస్తూ ఉంటాడు, మన నడిపిస్తూ ఉంటాడు. మనం ఎక్కడా కూడా మన ఎలా మలచాలో ఆయనకి తెలుసు. వాగ్దానం గురికి ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. ఆయన నడిపిస్తాడు. ఆ గురి ఎద్దకు మనం నడిపించి మన స్థిరులుగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు మనం యోసేపు జీవితాన్ని, యోసేపుకు వచ్చిన కళలో విజయాన్ని మనం చూసాం. అట్టి ప్రకారం యోసేపులో ఉన్న మంచి గుణం క్షమించాడు. తన అన్నలను క్షమించాడు. వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ క్షమించాడు. వాళ్ళకు ఆహారం ఇచ్చాడు. తన ఊర్లోనే తన దగ్గర ఉంచుకుని వాళ్ళని పోషిస్తారని, నేను దేవుని స్థానంలో ఉన్నానా, మీరు ఇంత చేస్తే నాకు మేలు జరిగిందని వాళ్ళకి చెప్పి ఎంతగానో ఆదరించాడు. క్షమాపణ కలిగి ఉన్నాడు. క్షమాపణ గుణం కలిగి ఉన్నాడు. మనం కూడా జీవితకాలం అంతా మనం క్షమాపణ గుణం కలిగి ఉండాలంటే నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. మన జీవితం అంతా కూడా క్షమాపణ పొందేలాగా మనం క్షమింపబడ్డాము. ఇతరులు కూడా క్షమించేవారిలా మనం ముందుకు సాగిపోవాలి. దేవుడి వాక్యం దీవించుగాక. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడైన ప్రేమ వెండి కృపా వెండి దయామెడైన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాసత్తుకు వచ్చినాం తండ్రి. యోసేపు జీవితాన్ని నాయన చూసుకుంటూ వచ్చాం నాయన. ఈరోజు నా తండ్రి యోసేపు జీవితంలో విజయం చూశాడు ప్రభా. తన కళలు నెరవేర్చారు ప్రభా. మీకు వందనాలైనా. అనేక మంది ఆహారం పంచిపెట్టేవాడుగా, ఏలికగా, సింహాసనాన్ని అధిరోహించేవాడుగా మీరు చేశారు తండ్రి నాయన. అనేక మందికి నాయన కరువులో ఆహారము అమ్మేవాడినిగా చేశారు తండ్రి. నిలవించాడు ప్రభా. 7 సంవత్సరాల కరువులో నాయన సమృద్ధిగా ఆహారం ఉండేలాగా చేశాడు ప్రభా. అట్టి ప్రకారం మీరు చేశారు తండ్రి. వాగ్దానం ఇచ్చిన వాడు నాయన, కళలో దర్శనాలు ఇచ్చిన వాడు నెరవేర్చగల దేవుడు ప్రభా. మీకు వందనాలు ప్రభా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా మీకు వందనాలు. స్తుతికి పాత్ర, స్తోత్రాడ, పూజారుడా, ఆరాధనకు యోగ్యుడా మీకు వందనాలు. శూన్యంలోండి సర్వము అయినా సకలము చేయగల సర్వశక్తిమంతుడైన దేవా మీకు వందనాలు. నిత్యము దోతకోట సమూతేహో పరిశుద్ధులని దివారాత్రులు పగడపడిన ప్రియ తండ్రి మీకు వందనాలు. ప్రియసు మా నమ్మకమైన దేవా మీకు వందనాలు. మిమ్మల్ని ఎంత సూచినప్పటికీ నేను మేము ఉండసులో ప్రభా మా జీవితకాలం సరిపోదునైనా. ఇలాగ అనేకమైన అంశాలు, అనేకమైన విషయాలు తెలుసుకుంటూ మీలో ముందుకు సాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుట్టి పాదాలు పట్టుకుని అతి మిక్కలేడంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించరుగాక. మీరు చూసి ఆనందించి నన్ను ఆశీర్వదించాలని, నన్ను బలపరచాలని, దీని ద్వారా మీరు కూడా ఆశీర్వదింపడాలని ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాము. అలాగ ముందుకు సాగిపోవాలని మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తాను. విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని, ఎట్టి పరిస్థితులైనా మనము తొడగకుండా ముందుకు సాగిపోవాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నన్ను మీరు బలపరచాలి, నన్ను మీరు ఆశీర్వదించాలి. నా వీడియోలు చూస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీరు బలపడాలని ఆశిస్తున్నాను. నా ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.